బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో తమ భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది రేపు జరగబోతున్నటువంటి ఉప ఎన్నిక ఒక రెఫరెండంగా ఉంటుంది. సరే, ఈ సందర్భంగా రేపు జరగబోతున్నటువంటి ఈ ఎన్నిక సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు ఆల్మోస్ట్ 60 బస్తీలకు పైగా ఉంటాయి. 4 లక్షల పైగా, 4,06,000, 4,10,000 ఓటర్లు ఉన్నట్టున్నారు. అందుట్లో 50% పోల్ అవుతాయి. అంటే 2 లక్షల ఓట్లు పోల్ అవుతాయి, 2 లక్షల ఓట్లు పోలు కావు. ఎక్కువ ఓటింగ్ జరగాలి అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఆ విషయంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే 4 లక్షల ఎక్కువ ఓట్లు పోలు కావాలనేటువంటి ఉద్దేశంతో, పర్సంటేజ్ పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో 407 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. సరే, ఈ నేపథ్యంలో ఈ చాలా కీలకంగా జరుగుతూ ఉంది. ఇందులో ఇంకోటి ఏంటంటే మొత్తం 7 డివిజన్లు, 7 డివిజన్లకు సంబంధించినటువంటి వాటికి 407 పోలింగ్ బూత్లు, అంటే ఒక్కొక్క డివిజన్కి ఆల్మోస్ట్ 70-80 పోలింగ్ బూత్లు ఉన్నట్లున్నాయి. ఇది రేపు అంతా అందరూ రెడీ అయిపోయి ఉన్నారు. రెడీ ఏ స్థాయిలో అయ్యారయ్యా అంటే పార్టీలు ప్రధానంగా 2 పార్టీలు, 3వ పార్టీ కొంచెం పెద్దగా ఎక్కువ ఖర్చు పెట్టినట్లేదు. 2 పార్టీలు కోట్లలో ఖర్చు ఓటుకి కొంతమంది, ఒక పార్టీ 2,500 అని, ఒక పార్టీ 2,000 అని ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ప్రచారం ఇస్తున్నాయి, మళ్ళీ దానికి ఏంటి ఇస్తున్నారు. అయితే ఈటంలో కూడా చాలా న్యాయబద్ధత, చట్టబద్ధత, ధర్మబద్ధత, ఇన్ని రకాలైనటువంటి అంశాలు క్రోడీకరించి ఉన్నాయంట. ఆశ్చర్యం కలుగుతూ ఉంది. దాదాపు 2,500 అపార్ట్మెంట్లు ఉన్నాయంట ఈ ఏ డివిజన్, జూబ్లీహిల్స్ నియోజకవర్గ డివిజన్. అందులో ఒక 700 అపార్ట్మెంట్ల వాళ్ళు లిస్ట్ రెడీ చేసుకుంటారంట. లిస్ట్ అంటే మా దగ్గర 20 ప్లాట్లు ఉన్నాయి, ఇంతమంది ఓటుకి ఇంటికి 4 ఉన్నారు, 80 మంది ఉన్నారు, 80 ఇంటూ 2,500 వాచ్మెన్, సెక్యూరిటీ వాళ్ళు వేసి లిస్ట్ రెడీ పెట్టుకున్నారట. లీడర్కి వాళ్ళు రావటంతో లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ తీసుకొని డబ్బులు ఇచ్చేసి ఓటర్ లిస్ట్ ఈ పార్టీ వాళ్ళ దగ్గర తీసుకుని ఒకరి దగ్గర తీసుకున్నారంటే అట్లా తీసుకోలేదంట. వాళ్ళని కూడా వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నారంట. అంటే 2,000 ఒకరి దగ్గర, 1,500, 2,500 ఒకరి దగ్గర, అంటే 4,500 రూపాయలు ఒక ఓటుకి లెక్కన తీసుకున్నారంట. ఏ మొఖమాట పడలేదంట. వాటిని సరే, మనం ఓటుకి డబ్బులు తీసుకున్నాం, మనం ఎందుకు, వాళ్ళ జనం ఎందుకు అనుకోవాలి? వాటిని అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఫండ్కి, లేకపోతే రేపు జరగబోయేటువంటి గణపతి ఉత్సవాలకో, లేకపోతే డివోషనల్ కార్యక్రమం ఉపయోగించండి, వాళ్ళు మనం ఇవ్వకపోయి ఇంకొకరికి ఇస్తారు, అవి ఎట్లా ఊరకే పోతాయి అని మళ్ళీ దానికి ఒక తీర్మానం చేసుకొని చక్కగా తీసుకొని పెడుతున్నారట. ఇది ఒక 500-600 ప్లాట్లు, అపార్ట్మెంట్లు పైగా జరుగుతుందంట ఈ ప్రక్రియ. ఇక 60 బస్తీల్లో అయితే 60 బస్తీల్లో కూడా ఆల్మోస్ట్ ప్రతి బస్తీలో కూడా పంపకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్న క్రమంలో ఒక బస్తీలో పూర్తిగా వాళ్ళు ఒక పార్టీ వైపు ఉన్నారు, మేమెందుకు ఇవ్వటం అని చెప్పని ఒక పార్టీ వాళ్ళు ఇవ్వకపోతే, ఏమనుకుంటున్నారు మీరు, మాకు డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా, మేము వేస్తామేమనేది వేరే విషయం, మీరు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వము, మీరు ఇస్తే కదా వేసేది, ఒక ఓటు వాళ్ళకి ఒక ఓటు మీకేస్తాము, మీరు ఇస్తే ఎందుకు ఇవ్వము అని చెప్పని మళ్ళీ వాళ్ళతో గొడవ పడి రోడ్డు మీదకి వచ్చారండి. రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు. గొడవ చేసి తీసుకెళ్ళి మళ్ళీ ఇద్దరికి డబ్బులు, మళ్ళీ అందరికీ ఆ కాలనీలో కూడా డబ్బులు ఇప్పించారంట. ఇది ఎక్కడ నీతే. కొంతమంది బ్రోకర్లు అంటే కొంత డబ్బులు తీసేసుకుని మిగతా డబ్బులు ఇస్తున్నారంట. మామూలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తుంటే ఆశ్చర్యపోతున్నారంట. ఇదేందండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు డబ్బులు రావు కదా, ఇవ్వరు కదా అని అంటే, లేదండి, అంటే ఇప్పుడు అందుట్లో మినిస్టర్లు అందరూ ఇన్ఛార్జీలు ఉన్నారు కదా, మరి వాళ్ళ కింద క్యాడర్ అంతా పోయి ఇచ్చేటువంటి క్రమంలో జాగ్రత్తగా ఓటుకు పోయి ఇస్తుంటే, ఎప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తున్నారండి కాంగ్రెస్ వాళ్ళు. గతంలో కూడా ఇచ్చారు కానీ కిందకి వెళ్ళేవి కాదు, నాయకులు జేబులు వేసుకొని ఎటు వెళ్ళిపోయారు. జనరల్గా ఎప్పుడైనా ఎలక్షన్స్లో డిస్ట్రిబ్యూషన్లో ఒక 20-30% మిస్యూజ్ అయిపోయింది. ఈ మధ్యలో పంచేవాళ్ళు ఎవరికి వాళ్ళు
ఒక 100 ఓట్లు పంచే క్రమంలో 20-30 ఓట్లు ఎప్పుడు పంచకుండా రాదు ఇలాంటి అవకాశం. మరి 5 సంవత్సరాలు పనిచేసి ఉంటారు కదా వాళ్ళ పార్టీకి. ఎప్పుడు వచ్చింది మళ్ళీ అవకాశం? ఏముందో వాళ్ళు గెలిస్తే అంత గెలకపోతే వీళ్ళకే ఉండింది, మాకు మేమే కదా అనుకుంటారు. అట్లా 20-30% మిస్యూజ్ అయిపోతా ఉండేది, కామన్గా అయిపోయింది. సరే ఎంటైర్ ఓవరాల్గా ఏంటంటే అందరూ పంచుతూ ఉన్నారు, ఎవరికి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. నేను ఇందాక ఏదో స్టేట్మెంట్ చూశాను, అది ఆ పార్టీ వాళ్ళు డబ్బులు మధ్య పంచుతున్నారని చెప్పి ఇంకో పార్టీ వాళ్ళు అంటున్నారు. వీళ్ళు పంచుతున్న ఏమన్నా చిత్తు పేపర్లను వాటర్ బాటిల్లా? వీళ్ళు పంచేది డబ్బులే, వీళ్ళు పంచేది డబ్బులే, వాళ్ళు పంచేది డబ్బులే. వాళ్ళు పంపించేది మద్యం, వీళ్ళు పంపించేది మద్యమే. దానికి ఏమి ఏ పార్టీ కూడా పొలిటికల్గా అత్యర్థమేం కాదు, అన్నీ ఒకటే తాను మొక్కలం. కానీ పోల్ మేనేజ్మెంట్లో ఎవరు గట్టిగా ఉన్నారండి వంశీ గారు? పోల్ మేనేజ్మెంట్లో ఏ పార్టీ గట్టిగా ఉందంటారు రేపు? అంటే జనరల్గా కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉండాల్సింది, బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా ఉందంటారు. చాలా వీక్గా ఉండాల్సింది, కానీ చాలా ప్రస్తుతం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. శ్రీనివాస్ ఉన్నారు సార్. శ్రీనివాస్ గారు ఏంటి మొత్తానికి పంపకాలు బాగా జరుగుతున్నాయా ఏంటి? చాలా సీరియస్గా జరుగుతున్నాయని చెప్పవచ్చు. రెండో విడత కూడా ఒక పార్టీ చేపడుతుంది ఈ కార్యక్రమాన్ని చాలా సీరియస్గా. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ మేము కొంచెం ఫెయిల్ అయినాము, దీన్ని సరి చేసుకోవాలని రెండో విడత కూడా పంపకాల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి నెట్వర్క్ను పెట్టుకొని దానికి ఒక ఇన్ఛార్జీలను, తర్వాత క్రాస్ చెక్కింగ్ కూడా కొంతమంది వాళ్ళని పెట్టి ఆ పంపకాలు చేస్తున్నారు. మీరన్నట్టు అపార్ట్మెంట్లు వాసులు దాదాపుగా లక్షల్లో జీతం తీసుకునేటువంటి వాళ్ళు కూడా వీటికి వీళ్ళు ఇచ్చేటువంటి దానికి వెనకాడకుండా మొహమాటం లేకుండా తీసుకుంటున్నారు. శ్రీనివాస్ గారు నేను ఒక 10 minutes లో తీసుకుంటాను. బ్రేకింగ్ వచ్చింది, ఇంపార్టెంట్ బ్రేకింగ్. ఢిల్లీలో ఎర్రకోట దగ్గర